అన్నా ఒక డైలాగ్ చెప్పు. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందనిపై. మరి ఎంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడని పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు హస్త విద్యా పరీక్ష సమయాన దోరాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెద లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కన్నుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కన్నుడు ఒక రాజయ్యాడు కనుక ఆజ రంగాలని బిడ్డల పాలటి యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడొచ్చి కన్నుడు నా కొడుకుని కన్నుల్లో నిల్లి పెట్టుకుంటున్నావే. ఇదేనా మాతృప్రేమ తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌరుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జున్ని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అన్న భాస్కర రవంతుడు కన్నుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాలేకపోయిందా తల్లి? కనీసం ఏనాడో నాకు దిక్కులేని బిడ్డ దొరికాడని నీ పెద్దలకి చెప్పి సంగమించి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు చింపిన కలేబరం అయి ఉండేదమ్మా. అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈనాడు నీ ముందు కన్నుడు నిలిచినేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. రాజమతమేలేని రాజరికమైనదిగా అక్కడ సొందుల గౌరవ సామ్రాజ్యం నేలమని మొగటం లేని మహాధికారినిగా సమస్తకణం ఇచ్చిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధునికి సైన్యం ఎంత అంటే ఇదిగో ఇంత అని నన్ను చూపి కన్నుడే నా సైన్యం నా బలం, కన్నుడే నా సైన్యం నా బలం, నా జన్మం నా ప్రాణం, నేనే కన్నుడే నన్ను చాటిన మహావారసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగును లాగిన తొందరపాటును కూడా స్వీకరించి నా తరపున క్షమాపణ చెప్పుకున్న స్నేహముక్తమ్మా నా గౌరవాన్మయుడు. అటువంటి రారాజును ఎదిరించి ధర్మవాడితో చెగలిపి కయ్యాన్ని బియ్యం చేసుకునేంత అందుని కాదమ్మా. ఇంకేదైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవుల్ని వధించరాదా? శబాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని నేను వధించను. భీముడు అడ్డగించి ఆవహిస్తాడు తప్ప శస్త్రాల సంగతి అస్సలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాత్రేయులు వచ్చి రాని వయసుతో మా శస్త్రాభ్యాసం అంతా లేదు వారి ప్రాయం. వారిని వధించట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, 5గురిలో విభంజనుడు. అమ్మా, అర్జునుడు ఎదురైతే నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలింది కన్నుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే పంచపాండవులు. సెలవు మాత, సెలవు.